అస్తిత్వం దెబ్బకొట్టేలా సికింద్రాబాద్ పేరు మార్చాము అంటూనే తెర వెనుక ప్రభుత్వం మార్పులకు శ్రీకారం చుడుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలన చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాలను దూరం పెట్టి సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం పోరాడుతున్నట్లు తలసాని చెప్పారు. శాంతియుత ర్యాలీకి ముందుగా అనుమతిచ్చిన పోలీసులు అర్ధరాత్రి 11 గంటలకు వాట్సాప్ మెసేజ్ పెట్టారు అని విమర్శించారు. అయినప్పటికీ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినట్టు వెల్లడించారు. మాజీ మంత్రి ఫిబ్రవరిలో మరోసారి శాంతియుత కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో మనం పర్మిషన్ తీసుకొని ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టే లోపు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మంచిది. లేకపోతే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. సికింద్రాబాద్ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఇంటిని తట్టి లేపుతాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మన అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశం, మన ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఈ కార్యక్రమంలో నిన్న అరెస్టులు అయి కొంత ఇబ్బంది పడ్డారు. ఈసారి జరిగేటువంటి ర్యాలీ మాత్రం చాలా పకడ్బందీగా మనం ప్లాన్ చేసుకుందాం. మనం కొంత ప్లాన్ చేసినప్పటికీ ఈసారి ఫస్ట్ వీక్ కాబట్టి ఆ డేట్స్ ఇట్లంతా మనం పర్మిషన్ డేట్ కూడా మేము ప్లాన్ చేసుకుంటాం. కాబట్టి దాన్ని పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.